అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు తన సేవా పరిచర్యలో అనేక చోట్లకు వెళ్ళి దేవుని మాటలు చెప్పినట్లుగా చూస్తాం. ఒకరోజు ఆయన సముద్రం అవతల ప్రజలకు తాను తన శిష్యులు కలిసి వెళ్ళి సువార్త పరిచర్య చేశారు. అయితే రాత్రి అయిపోయింది. ప్రజలను పంపేశారు. ఆయన పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్దామన్నారు. ఆయన పడవ ఎక్కి ఆయన ఆ పడవ యొక్క అమరమున నిద్రపోవచ్చున్నారు. అలాగే ఈయన పడవతో పాటు ఈ సముద్రం మీద కొన్ని పడవలు సముద్రం మీద ఈయన పడవతో పాటు ఆ పడవలు కూడా వెంబడించాయి. అయితే సముద్రం మీద తుఫాను వచ్చింది. ఆయన ఉన్న పడవ మీద అలలు కొట్టడం వల్ల పడవ నీటితో నిండిపోయింది. ఇది చూసిన శిష్యులకి భయం వేసి ప్రభువారిని నిద్ర లేపారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. అప్పుడు ప్రభువారు లేచి గాలిని గద్దించారు, సముద్రాన్ని గద్దించారు. వెంటనే గాలి సముద్రం నిమ్మలమైంది. ప్రభువారు గాలిని సముద్రాన్నే కాదు గద్దించింది, శిష్యులను కూడా గద్దించారు. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో అన్నారు. ఆయన మరలా వారు భయపడుచు, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవి అని వారు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈయన ఎవరు? ఈ సృష్టికర్త, ఈ నీకు కనపడే, నువ్వు చూసే ఈ సృష్టి అంతటిని కూడా తన మాట చప్పున చేసినవాడు. ఈ సృష్టికర్తన ఆయన మాట ఈ సృష్టి లోబడుచున్నది. ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన మాట వినుచున్నది. ఇక్కడ గాలి సముద్రం ఆయన మాట వింటే, ఇంకా ఆయన మాట చేపలు విన్నట్లుగా, జంతువులు విన్నట్లుగా, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఆయన మాట విన్నాయి. వాక్యం వింటున్న నీవు ఆయన మాట వింటున్నావా? ఆయన మాట విన్న సృష్టిలాగా నీవు కూడా ఆయన మాట వినేవాడిగా ఉండి ఆయన దీవెనలు పొందుకునే బాధ్యత నీకు కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
వాక్యం విన్న మీ పిల్లలు ఈ సృష్టి మీ మాట విన్నట్లుగా మీ పిల్లలు మీ మాటకు విధేయులై మీకిష్టులైన వారికి మీరు ఇచ్చే ప్రతి దీవెనను పొందుకునే బాధ్యత మీ పిల్లలకి ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలు కొరకు ప్రార్థన చేస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. వీరిని మీరు కలిగిన అంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలములు లేని వారికి ఇచ్చి, ఇచ్చిన వారికి ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇచ్చి, మీరు చేసుకుంటున్న పొలాలు, పశువుల్ని మీరు ఆశీర్వదించమని, ఎండ నుంచి ప్రతి వారిని భద్రపరచమని, మీ పిల్లల్ని, వాక్యం మీద మీ పిల్లల్ని, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే వారిని మీరు ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.